కుంభమేళా పర్యటన కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ లోని నాచారంకు చెందిన 8 మంది మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కాలనీకి చెందినవారు. దీంతో నాచారంలోని కార్తికేయ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ నుంచి 9 మంది కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జబల్పూర్ జిల్లా పరిధిలోని సిహోరా ప్రాంతంలో మినీ బస్ రాంగ్ రూట్ లో వచ్చి ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో 7 స్పాట్లోనే చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. ఇందులో డ్రైవర్ నాచారంలోని ఎర్రకుంటకు చెందినవారు కాగా మృతులంతా నాచారంలోని కార్తికేయ నగర్ కు చెందినవారు. మృతులు నవీన్ చారి, శశికాంత్, మల్లారెడ్డి, సంతోష్, ఆనంద్, రవి, ప్రసాద్, బాలకృష్ణ, రాజ్ గా గుర్తించారు. అయితే ప్రమాదానికి గురైన వాహన రిజిస్ట్రేషన్ ఏపీతో ఉండటంతో మృతులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా ముందు భావించారు. అయితే తర్వాత మృతుల ఐడి కార్డులు పరిశీలించి హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. ప్రయాగ్రాజ్ వెళ్లి వస్తుండగా ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అయితే రాంగ్ రూట్ లో వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో స్పాట్ లోనే 7 చనిపోయారు. చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఒకరు మరణించారు. వీరంతా కూడా ఒకే కాలనీకి చెందిన వారిగా తెలుస్తోంది. దీంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ముందుగా ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ కావడంతో ఏపీకి చెందిన వారు అనుకున్నారు. తర్వాత ఐడి కార్డ్స్ తో గుర్తించారు. హైదరాబాద్ నాచారంకి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లారు. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మొత్తం అందరూ కూడా ఒకే కాలనీకి చెందిన వారు. 9 మంది ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లారు. ఒకే కాలనీకి చెందిన వారు ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్లారు. తిరిగి వస్తుండగా రాంగ్ రూట్ లో వస్తున్న ఒక ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, ఇటు కుంభమేళాకు సంబంధించి కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన సుమారు 9 మంది కొద్ది రోజుల క్రితం కుంభమేళా యాత్రకు వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఉదయం 7 చనిపోయారని తెలిసింది. కానీ కొద్దిసేపటి క్రితమే మరొకరు కూడా చనిపోయినట్టు, సుమారుగా మొత్తం 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోని రాఘవేంద్రతో పాటు కార్తికేయ నగర్, చైతన్యపూర్ తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వీరంతా కూడా ఫ్రెండ్స్ గా చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితము కుంభమేళా యాత్రకి ఒక టెంపోలో వెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు ఉదయం 8:15 ప్రాంతంలో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనాన్ని ఆపోజిట్ లో వచ్చిన ఒక సిమెంట్ లోడ్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ప్రస్తుతం చూసుకోవచ్చు. శశికాంత్ ఎవరైతే ఈ ఇందులో చనిపోయారో వారి ఇంటి వద్ద ఉన్న రాఘవేంద్ర కాలనీకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే శశికాంత్ చనిపోయిన వర్ణవార్త తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 9 మంది ఒక టెంపో వాహనం సంబంధించి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 8 మంది చనిపోయినట్టుగా మనకైతే సమాచారం. మరణ వార్త సంబంధించి కూడా అక్కడి ఉన్నతాధికారులు ఇటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి కలెక్టరేట్ కు సమాచారం అందించడంతో కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వీరంతా కుంభమేళా యాత్ర ముగించుకొని పుణ్యస్నానాలు చేసి తిరిగి హైదరాబాద్ కి పయనమవుతున్న సమయంలో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనానికి సంబంధించి కూడా ఆపోజిట్ లో ఒక సిమెంట్ లోరు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మనకు అందుతున్న వివరాల ప్రకారం నవీన్ చారి, శశికాంత్, మల్లారెడ్డి, సంతోష్, ఆనంద్, రవి అదేవిధంగా ప్రసాద్, బాలకృష్ణ, రాజు ఈ టెంపో వాహనానికి సంబంధించిన డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి కొంత విషాద ఛాయలు అనుకున్నట్టుగా మనం అయితే చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే బంధువులు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే ఎవరిని కదిలించినా కూడా మాట్లాడే ప్రశ్న. సార్ చెప్పండి, శశికాంత్ కి సంబంధించి ఎప్పుడు ఎంతమందితో ఈ యాత్రకు వెళ్ళడం జరిగింది? వీళ్ళు 8 మెంబర్స్ వెళ్ళినారు. సాటర్డే ఈవినింగ్ వెళ్ళినారంట. వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తుంటే వాళ్ళకు లారీ, వీళ్ళు వెళ్ళే కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు, లారీ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసిందంట. వీళ్ళు
ఆ రోజు వెళ్ళిన తర్వాత కావచ్చు తిరిగి ఆ యాత్ర ముగించుకున్న సందర్భంలో మీతో మాట్లాడడం జరిగిందా, ఏం చెప్పారా? లేదు, ఏం చేయలేదు, కాల్ ఏం చేయలేదు, మాకేం ఇన్ఫర్మేషన్ ఏం చేయలేదు. పొద్దున్న న్యూస్ చూసి మేము ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. నిన్న స్నానం అయింది, స్నానం అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు రెస్ట్ తీసుకొని పొద్దున బయలుదేరుతామని చెప్పారు. పొద్దున బయలుదేరారు, పొద్దున 9:30కి బయలుదేరారు అక్కడి నుంచి. కేవలం ఓన్లీ ప్రయాగరాజ్ స్నానానికి వెళ్ళారు సార్, వేరే ఇట్లా లేదు, ప్రయాగరాజ్ చూసుకొని చూసేద్దాం అనుకున్నారు అది అయిన తర్వాత, కానీ అవన్నీ కాలేదు. అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు సందర్భం మీతో మాట్లాడారు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మా కూడలు మాట్లాడింది బయలుదేరుతున్నారు. శశికాంత్ వీళ్ళంతా అంతా బంధువులేనా సార్? వీళ్ళంతా వెళ్ళినంత వాళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం నాచారం సంబంధించిన మొత్తం నాచారం. అంటే మీకు సమాచారం ఇక్కడ కమ్యూనికేట్ చేశారా సార్? అక్కడ సంబంధించిన సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ఆఫీసర్లు కానీ ఇక్కడ కమ్యూనికేట్ చేశారు? నాతో ఏమీ మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరు వాళ్ళు, నాకేం తెలియదు. ప్రస్తుతానికైతే ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంటుగా తెలుస్తుంది. ఆ వార్త తెలియగానే షాక్ గురైనట్టుగా ప్రస్తుతానికైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర చెప్పండి. అంటే మృతుడి బంధువులు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే కోడలు మాట్లాడిందని చెప్తున్నారు. అంటే మహిళలు కూడా ఉన్నారా? అంటే ఫ్యామిలీస్ వెళ్ళారా, ఫ్రెండ్స్ వెళ్ళారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా కిరణ్? ప్రస్తుతానికైతే మొత్తం పురుషులే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 9 మంది వీరంతా వెళ్లారు. కొంతమంది రిలేషన్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నిన్న శనివారం రోజు వీరంతా కూడా హైదరాబాద్ నుంచి వెళ్లడమే జరిగింది. కేవలం కుంభమేళలో పుణ్యస్నానాలు చేసి వస్తున్నట్టుగా చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే వారు సురక్షితంగా క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న సందర్భంలో కూడా ప్రస్తుతానికైతే ఈ వార్త తెలియడంతో కొంత విషాదాన్ని నింపినట్టుగా మనం చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే ఇక శశికాంతే కాదు మిగతా సంబంధించిన ఎవరైతే బంధువులు ఉన్నారో వారు కూడా కన్నీరి పరిత వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా క్షేమంగా వెళ్లి పుణ్యస్నానాలు చేసి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్న సందర్భంలో ఈ మరణ వార్త తమను కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడి ఉన్న ఉన్నతాధికారులు కూడా రంగారెడ్డి కలెక్టర్ కి సమాచారం అందించారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు, అక్కడ పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కమ్యూనికేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 9 మందిలో 8 మంది స్పాట్ లో చనిపోగా ఒకరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అతడి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనే కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సంబంధించి అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా రెస్పాండ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ శతకాతలకు సంబంధించి కావచ్చు మృతుల డెడ్ బాడీని ఇమీడియట్ గా స్వస్థలకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా వీరికి సంబంధించిన డెడ్ బాడీస్ ని అత్యంత త్వరగా స్వస్థలకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏదేమైనా కానీ పుణ్యస్నానాలు చేసి తిరిగి మరికొన్ని గంటల్లో స్వస్థలానికి వస్తున్న సందర్భంలో కూడా ఈ మరణ వార్త తెలియడంతో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యుల్లో ఒక విషాదాన్ని నింపినట్టుగా చెప్పాల్సింది. శశికాంత్ సంబంధించి కూడా 2 పిల్లలున్నట్టుగా తెలుస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు. ఫ్రెండ్స్ తో కలిసి అతడు ప్రయాగా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరిని కదిలించినా కూడా కొంత కన్నీటి పర్వతం దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. మరికొన్ని అక్కడ ఇప్పటికి సంబంధించి అక్కడ ఎవరైతే చనిపోయిన డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం గా పూర్తి చేసి వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ కూడా కొనసాగుతుంటుంది. ఇప్పటికే స్థానిక పోలీసులు కూడా వివరాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా కొంత చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలతో పాటు పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి వీళ్ళని త్వరగా మృతదేహాలని ఇక్కడికి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. సుమిత్ర, అంటే కిరణ్ ఉదయం 9:30కు వాళ్ళు స్టార్ట్ అయ్యారు అని చెప్తున్నారు. అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ఐడి కార్డుల తర్వాత గుర్తించారు, ఐడి కార్డులు చూసిన తర్వాత గుర్తించారు అని చెప్తూ ఉన్నారు. మరి అసలు ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు మొత్తం? ససరికైతే 8:15 ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా మధ్యప్రదేశ్ దాటిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చేసరికి ఆపోజిట్ లో వస్తున్న లారీ సిమెంట్ సంబంధించిన లారీ కొట్టడంతో కూడా వచ్చింది. ముందుగా వీరు ప్రయాణిస్తున్న టెంపో వెహికల్ ఏదైతే ఉందో అది ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉండడంతో కూడా ఈ ఘటనకు సంబంధించి వారంతా ఏపీ వారిగా గుర్తించారు. కానీ లోపల ఏదైతే మృతదేహాలకు సంబంధించిన ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలు తీసుకున్న తర్వాత కూడా వీరంతా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వారిగా అక్కడ స్థానిక పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అక్కడ నుంచి కూడా ఇటు హైదరాబాద్ కు సంబంధించిన వారికి సమాచారం ఇవ్వడంతో కూడా ఈ విషయం అంతా వెలుచున్నట్టు చెప్పాల్సిన తర్వాత
వీరంతా ఒకటే ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన వివిధ కాలనీకి సంబంధించిన వారిగా గుర్తించడం, వెంటనే అక్కడ నుంచి కొంతమంది ఉన్నతాధికారులు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి కలెక్టరేట్లకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే కొంతమంది స్థానిక పోలీసులు కూడా అక్కడ ఉన్న అధికారులతో పాటు కావచ్చు, ఆ ఇన్సిడెంట్ లో ఉన్న వారికి సంబంధించిన వారితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 8 మంది మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మరొకరు కొంత సీరియస్ గా ఉంది, వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే మినిట్ టు మినిట్ అప్డేట్ సంబంధించి కావచ్చు, అక్కడ ఘటనకు సంబంధించిన తర్వాత వారికి సంబంధించిన మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం చేసి తిరిగి హైదరాబాద్ పంపించే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత అక్కడ సమాచారం తీసుకొని కూడా వాటిని వెంటనే త్వరగా హైదరాబాద్ కి మృతదేహాలను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ప్రస్తుతానికైతే ఏది ఏమైనా కానీ కుటుంబ సభ్యుల్లో ఒక విషాద ఛాయలు కూడా అమ్ముకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే రోడ్డు పైన రాంగ్ రూట్లో, అది కూడా ఉదయం 8:30 టైంలో, అంటే బేసికల్గా యాక్సిడెంట్స్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి. అంటే రాంగ్ రూట్లో వచ్చి మరి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ లోకల్గా అధికారులు కానీ స్పందించారా? కేసు నమోదు చేయడం జరిగిందా? ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి కూడా అక్కడి పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వీరు వాహనం ఏదైతే టెంపో వెహికల్ ఉందో దానికి ఆపోజిట్ లో ఇటు సిమెంట్ సంబంధించిన లోడు లారీ రావడంతో ఆపోజిట్ లో రాంగ్ రూట్ లో రావడంతో కూడా దుర్ఘటన చోటు చేసుకుంటే ఇప్పటికే ప్రాథమికంగా అక్కడ పోలీసులు కూడా ధృవీకరించారు. అందుకు సంబంధించిన వాహనాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. ఆ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది ఏంటన్నది కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. వెంటనే టెంపోలో ఉన్న మృతుల సంబంధించిన ఐడి కార్డుల ఆధారంగా కూడా వారు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వారిగా గుర్తించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్న ఆఫీసర్లతో ఇటు స్థానిక పోలీసులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో ముందుగా 7 చనిపోయారని తెలిసింది. అందులో 2 ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో ఒకరు కూడా చనిపోయారు. కాబట్టి మొత్తంగా 8 మంది చనిపోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చికిత్స పొందుతున్న ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నా అతని ఆరోగ్య పరిస్థితి ఏంటని కూడా ఇక్కడ స్థానిక పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా మృతదేహాలని హైదరాబాద్ రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. త్వరిత వేగంగా అక్కడున్న డెడ్ బాడీస్ ను కూడా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దానికి సంబంధించిన కొంత ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ అన్న మృతదేహాలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే శశికాంత్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్లో కొంత విషాదం నింపినట్టుగా చెప్పుకొని కలుపుగోలుగా ఉంటున్నారు. యాత్రకు వెళ్లే ముందు కూడా తనతో మాట్లాడినట్టు కొంతమంది చుట్టుపక్కల సంబంధించిన వారు కూడా చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.